కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహండి. ధనుర్మాసంలో 22వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. తిరుప్పావేలోని పాసురాన్ని 22 అనుసంధానం. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்து ఏలోరెంబావాయి. గోపికలందరూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు. నిన్న ఏత్తక్కలంగళ్ అనే పాసురంలో గోవుల గురించి చెప్పారు. గోవులన్నీ కూడా చక్కగా ఔదార్య గుణంతో కొండలన్నీ నిండిపోయేలాగా పాలని స్రవిస్తున్నాయి అని గో సంపదనంతా కూడా చెప్పి, ఈరోజు నువ్వు చాలా గొప్పవాడివి, ఉలగనీలతో ఉత్తమాయనంట సుడరే, ఈ లోకంలో ప్రకాశించేవాడివి నువ్వే కదా. అంటే కంటికి కనిపించిన స్వామి ఎక్కడో ఏ లోకంలోనో వైకుంఠంలోనో పరమపదంలో ఉండకుండా కంటికి కనిపించేలా ఇక్కడికి వచ్చి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ సౌలభ్యాన్ని కీర్తిస్తూ అటువంటి నువ్వు మా శత్రువులందరినీ కూడా నశింపచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడివి. కానీ మాకు ఇంకొక శత్రువు ఉంది, అది అన్నిటికంటే మొండిది అని ఈరోజు పాసనలో చెప్తున్నారు. దానిని కూడా తొలగించు, అది కూడా తొలగిపోయేలాగా నీవు నీ నేత్రాలతోటి మమ్మల్ని ఒకసారి కటాక్షించు అంటూ నేత్రాలు ఎలా తెరవాలో వీళ్ళే చెప్తున్నారు. నిన్నటి వరకు పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి అని మనం ప్రయత్నం చేశాం. పరమాత్మ మనందరికీ కూడా యజమాని, రక్షకుడు, మనం రక్షింపబడేవారము, ఆయనకి దాసులము అని మనం అనుకున్నాం. కానీ దాసులైనప్పటికీ కూడా గోదాదేవి ఇప్పుడు ఆజ్ఞాపిస్తోంది, ఆ కళ్ళు ఎలా తెరవాలో ఆజ్ఞాపిస్తోంది. పరమాత్మని ఆశ్రయించక ముందు వరకు ఆయన నేను మీ అందరికీ రక్షకుణ్ణి, నేను స్వామిని, ప్రభువుని, మీరందరూ నా రక్షణలో వారు అని అనుకుంటాడట. ఎప్పుడైతే మనం వచ్చి ఆశ్రయిస్తామో వెంటనే ఆయన మనకి సేవకుడైపోతాడట. మనల్ని యజమానిగా కూర్చోబెడతాడట. తాను సేవకుడిగా అయ్యుండి మీకేం కావాలి, మీకేం చేయమంటారు, నాకు చెప్పండి, మీ రక్షణకి నేను చేస్తాను కదా, యోగక్షేమం వహామ్యహం అని అన్నట్లుగా స్వామి దిగిపోతాడట. ఆయన భక్తుల యొక్క ప్రార్థనకి కరిగిపోతాడు స్వామి. అందుకనే ఈరోజు పాసురంలో ఎలా తెరవాలో నేత్రాలు మన స్వామిని అమ్మ ఆజ్ఞాపిస్తోంది. సెంగణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో అని అంటోంది. నీ నేత్రాలతోటి మమ్మల్ని కటాక్షించవయ్యా అని అడుగుతోంది. పాసురంలో అం కణ్ మాన్యాలత్తు అరసర్. అంకణ్ అంటే అందమైనటువంటి రాజ్యానికి, అరసర్ అంటే రాజులు, మాన్యాలం గొప్పదైనటువంటి ఈ భూమి అందమైనది, చాలా అందమైనటువంటి ఇటువంటి భూమికి గొప్పగా మేమే రాజులు వండి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. రాజులైనటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళాలి, చేరవలసింది పరమాత్మ స్థానాన్నే కదా. ఆ విషయాన్ని చెప్తూ రాజులకి అహంకారం ఉంటుంది. రాజుల దాకా ఎందుకండి, ఇప్పుడు రాజుల పరిపాలన లేదు, అంతమంది ప్రజాస్వామ్యంలో ఒక కౌన్సిలర్ని తీసుకోండి, లేదా ఒక మేయర్నో మున్సిపల్ చైర్మన్నో తీసుకోండి, ఒక ఎమ్మెల్సీని తీసుకోండి, ఒక ఎమ్మెల్యేని తీసుకోండి. ఆ పదవి ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఉంటారు, మంచివాళ్ళు కూడా ఉంటారు, లేకపోలేదు. కానీ మేము ఒక పదవి ఉంది మాకు అనే అహంకారంతో మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. రాజులందరూ కూడా అలాగే ఉంటుందట. ఈ రాజ్యానికి నేను ప్రభువుని, ఇందులో నా మాటే శాసనం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ అహంకారంతో తిరుగుతూ ఉంటారు. ఈ రాజ్యం నాది, లేదా ఈ స్థలం నేను కొనుక్కున్నాను, ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను,
అంటే ఈ భూమి నేను కొనుక్కున్నాను అన్నప్పుడల్లా భూదేవి నవ్వుకుంటూ ఉంటుందట. వీడేమైనా శాశ్వతమా? భూమి శాశ్వతం, కానీ మనం శాశ్వతం కాదు కదా. మనకు ఏదైనా అవసరం వచ్చి ఆ భూమిని అమ్మేసుకోవచ్చు. అప్పుడు ఆ భూమికి యజమాని మారిపోతాడు. మనకు ఆయు తీరిపోతే మనం కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం పట్టుకెళ్ళలేం కదా, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఉండే ఈ 4 రోజులకి వీడు నాది నాది అని అనుకుని అహంకరిస్తున్నాడే అని అనుకుంటూ ఉంటుందట భూమి. అలాంటి అందమైనటువంటి భూమి అండి అంటున్నారు. అంటే మనల్ని కూడా ఈ సంసారంలోకి దింపేస్తూ ఉంటుంది కదా. ఈ భూమిలో ఉండే విషయాలు మనల్ని ఆకర్షించేస్తూ ఉంటాయి. ప్రాకృతికమైనటువంటి విషయాలు, ప్రకృతి కాబట్టి ఈ రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా మనకి కలిగించడానికి విషయాలన్నీ కూడా మనల్ని వదిలిపెట్టకుండా ఆకర్షిస్తూ ఉండేటువంటి భూమి, ఆకర్షించే విధమైనటువంటి భూమి ఈ భూమి అంతా కూడా. ఈ మాత్రం దానికే మనకి ఒక 100 గజాలు కొనుక్కున్నామంటే ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటి రాజులందరూ కూడా అభిమాన భంగమాయి వందు, వాళ్ళ యొక్క అభిమానాన్ని, దురభిమానాన్ని దూరం చేసుకుని, మేము రాజులము అనే అహంకారాన్ని దూరం చేసుకుని వందు వచ్చి నేను పళ్ళి కట్టెలు కీజే, నువ్వు శయనించినటువంటి మంచం దగ్గరికే చేరిపోయారు కదయ్యా అంటున్నారు. రాజులైనప్పటికీ కూడా ఎంత సామ్రాజ్యం కలిగినటువంటి వారైనా, ఎంత చక్రవర్తులైనా, చిన్నవారైనా పెద్దవారైనా ఎక్కడికి చేరాలి? నీ మంచం దగ్గరికే కదా చేరాలి, అంటే నీ శ్రీపాద సన్నిధికే కదా చేరాలి అని గోపికలు అంటున్నారు కృష్ణ పరమాత్మతోటి. రాజ్యం మీద ఉండే అహంకారం ఎలా ఉంటుంది అంటే, పరాశర భట్టర్ అనే వారి శిష్యులు నంజీయర్ గారు అడిగారట, స్వామి మనకి మోక్షం వస్తుందా అని అడిగారట. అయ్యో, శరణాగతి చేసిన వాళ్ళకి మోక్షం ఎందుకు లేదు, ఈ శరీరం పడిపోగానే మోక్షం వస్తుంది అని అన్నారట. మరి బ్రహ్మగారికి మోక్షం వస్తుందా అని అన్నారట. చతుర్ముఖ బ్రహ్మగారు 4 తలలు కలిగి ఉంటాయి కదా. అంటే ఆయనకి కొంచెం కష్టమే, ఒక 100 జన్మలు ఆగితే కానీ రాదు అని అన్నారట. అదేంటండి, ఆయనేమో గొప్ప పదవి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయనకేమో 100 జన్మలు పడుతుంది అంటున్నారు, మనకేమో ఈ సంసారం ఈ శరీరం పడిపోతేనే మోక్షం అంటున్నారు, ఇది ఎలా కుదురుతుంది అని అడిగారట. అంటే ఒక అద్దె కొంపలో ఉండేవాడికి ఖాళీ చేయడం చాలా ఈజీ. పెద్ద బిల్డింగ్ కట్టుకుని అనేక బాధ్యతలు మీద వేసేసుకుని అహంకారం మమకారం కలిగి ఉండి అన్నీ వదిలించుకోవాలంటే చాలా కష్టం కదా. ఒక బ్యాంకు మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆ మేనేజరు రిజైన్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. రిజైన్ చేస్తున్నాను లెటర్ పెట్టుకున్నాక కూడా తన డ్యూటీలన్నీ అందరికీ చెప్పుకోవాలి. చాలా ప్రొసీజర్తో కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది. అదే మనం పెట్టుకున్నటువంటి పార్ట్ టైం ప్యూన్ అనుకోండి, నేను రిజైన్ చేస్తున్నాను ఒక లెటర్ పెట్టేసి తప్పుకుంటాడు అక్కడి నుంచి. అలా చిన్నవారమైనటువంటి మనం మోక్షం తొందరగా పొందుతాము. అహంకారం బ్రహ్మగారి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి. బ్రహ్మగారికి బ్రహ్మంత అహంకారం ఉంటే చీమకి చీమంత అహంకారం ఉంటూ ఉంటుంది కదా. కానీ మనం అహంకారం తొలగించుకోవడం ఈజీ. కానీ ఆయనంత పదవిలో ఉన్నాను, నేను ఇంకొకరిని ఆశ్రయించడమా అని వంగడం చాలా కష్టం ఆయనకి. శరణాగతి చెయ్యాలంటేనే ఎన్నో జన్మలు పడుతుంది అహంకారం పోయి శరణాగతి చేయాలనే భావన రావడానికి. అందువలన అహంకారం అనేది మనల్ని అడ్డుకునేటువంటి మెయిన్ ఆటంకం అదే, విరోధి స్వరూపం అదే. ఒక కాశీ రాజ్యానికి పౌండ్రక వాసుదేవుడు అనే ఒక రాజు ఉండేవాడట. ఆయనకి చాలా గర్వం. ఒకసారి అది ఇంకా ఎక్కువైపోయింది ఆయనకి. ఎక్కువైపోయి నేనే వాసుదేవుడిని, అప్పుడు పరమాత్మ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ వేయించేసి ఉన్న కాలంలోనే. ఆయన కూడా వసుదేవుడి కుమారుడు కాబట్టి ఆయన పేరు కూడా వాసుదేవుడే. నేను వాసుదేవుడు అనే పేరున్నటువంటి నేనే అసలైనటువంటి వాసుదేవుణ్ణి, నా పేరుతో ఇంకొకళ్ళు ఎవరు ఉండకూడదు అని అనుకున్నాడట. విష్ణుమూర్తికి కూడా వాసుదేవుడు అంతటా వసించేవాడని పేరుంది కదండి. అందుకని విష్ణుమూర్తికి గరుడ వాహనం ఉంది కాబట్టి నేను కూడా ఒక లక్కతో గరుడ వాహనం చేయించుకుంటాను అనుకుని లక్కతో గరుడ వాహనం చేయించుకున్నాడట. మరి విష్ణుమూర్తికి 4 చేతులు ఉంటాయి, ఈయనకి 2 ఉన్నాయి చేతులు. అందుకని 2 చెక్క చేతులు చేయించుకుని వాటిలో శంఖచక్రాలు కూడా చెక్కతో చేయించుకుని పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడట. అహంకారం కొద్దీ తృప్తి పడలేదట. ఆ రూపం వచ్చింది, ఆ పేరుంది అని అనుకోకుండా నా పేరుతో ఇంకొకటి తిరుగుతూ ఉంటాడా, అసలు పేరు కలిగిన వాడు ఆయన, ఈ కాశీరాజు నా పేరుతో ఇంకొకటి ఉండడానికి వీల్లేదు ఈ భూమి మీద అని మన కృష్ణ పరమాత్మకి కబురు పంపించాడట.
నువ్వు నీ పేరు వదిలిపెట్టాయి, నీ శంఖచక్రాలు విడిచిపెట్టాయి, లేకపోతే నీ మీద యుద్ధానికి వస్తాను అని కబరింపాడట. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడంట, నవ్వి అనుకున్నాడట ఆ మాటను విని, నీకెందుకయ్యా శ్రమ, ఇక్కడ దాకా వచ్చి నాతో యుద్ధం చేయడం, నేనే విడిచిపెట్టేస్తాను చూడు అని చక్రాన్ని వదిలేశాడట. అంతే, ఆ చక్రం కాశీరాజు దగ్గరికి వెళ్ళింది, ఆయనని చంపేసి తిరిగి వచ్చేసింది. అలా ఉంటుంది అహంకారం. అసలైనటువంటి వాడు, సృష్టించిన వాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మే. సృష్టి స్థితి లయలకు కారణభూతుడు, అవతారం ధరించి వచ్చాడు కాబట్టి. అలాంటి వాడినే ఉండకుండా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, స్వామినే ఉండకూడదు అని అనుకున్నప్పుడు మనమే నశించిపోతాము ఆ అహంకారం వలన అని మనకు ఒక కథ చెప్తారు. తిరువామిళ్ళలో కూడా నమ్మాళ్ళవార్లు ఉరునాయగమాయ్ అనే పాసరంలో చెప్తారు. రాజ్యం పోయి, ఆ రాజ్యం లేక ఆ నల్లటి దుప్పటి కప్పుకొని రాత్రిపూట ఆకలాగదు కదండి, రాజ్యం లేకపోయినా అడుక్కోవడానికి వెళ్ళాడట ఒక రాజు. ఆ చీకట్లో కనిపించక ఒక కుక్క మీద కాలేశాడట. వెంటనే అది కుయ్యి 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 అని అరుస్తూ ఉంటుంది కదా. లేచేసరికి అందరూ దీపాలు పట్టుకుని ఏమైంది ఎవరు వచ్చారని చూసేసరికి రాజుగారు, అయ్యో మన రాజుగారా, ఇలా అయిపోయిరా అని అందరూ జాలి చూపిస్తే ఎలా ఉంటుందో, ఈ రాజ్యాలు ఇవేమీ శాశ్వతం కాదు అని మనకి ఒక దశకంలో 10 పాసురాల్లో చెప్తారు నమ్మాళ్ళవార్లు. అలాంటి వాళ్ళందరూ కూడా అభిమాన భంగమాయ్ గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వారైనప్పటికీ కూడా తమ అహంకారాన్ని, అభిమానాన్ని పోగొట్టుకొని నేను పళ్ళు కట్టిల్ కీజే, నీ మంచం దగ్గరికి వచ్చి చేరిపోయారయ్యా. ఎటువంటి రాజులైనా స్వామి శ్రీపాదాల్ని ఆశ్రయించవలసిందే. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ కూడా నావే, నాకు లోబడే ఉంటాయి ఇవన్నీ కూడాను. అలాంటి అన్నిటికీ నియమించే శక్తి కలిగిన వాటిని నేను నన్నే ఆశ్రయించాలి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఎన్నో శ్లోకాల్లో అర్జునుడికి చెప్తాడు. తన విభూతినంతా చూపిస్తాడు. అదే 10వ అధ్యాయంలో తన విభూతినంతా కూడా, సంపదనంతా కూడా చెప్తాడు స్వామి. ఇది నాది, అది నాది, ఇందులో నేనున్నాను, అందులో నేనున్నానని అన్నీ తన విభూతినంతా చెప్తారు. అలాగే నమ్మాళ్ళవార్లు కూడా తిరువైముళ్ళలో చెప్తారు. అడంగెళ్ సంబత్తడంగ కండు ఈసన్ అడంగెన్ను అడంగగ ఉళ్ళే అన్నారు. ఉభయభూతులు కూడా నావే అని చెప్పి తెలుసుకోండి అని అంటారు. రాజాదిరాజ సర్వేషాం, ఎవరంటే రాజాదిరాజులు అందరికీ కూడా పరమాత్మే, శ్రీకృష్ణ పరమాత్మే. పతిం విశ్వస్య అంటుంది వేదం. ఈ విశ్వానికి పతి ఎవరండి అంటే ఆయనేనంది నాథుడు. అలాంటి రాజే సర్వేశ్వరుడు అవుతూ ఉంటే ఇలాంటి రాజులందరూ పెద్ద లెక్క. వాళ్ళు కూడా అహంకారం పోగొట్టుకుని నీ దగ్గరికి చేరవలసిందే కదా. పళ్ళి కట్టిల్ కీజే సెంగమిరుప్పార్ పోలు వంద తలే పెయ్దోం, గుంపులు గుంపులుగా వచ్చి చేరినట్లుగా మేము కూడా వచ్చామంటే ఆ రాజులకు అహంకారం ఎలా తొలగి వాళ్ళు వచ్చారో మేము కూడా మా అహంకారాన్ని పోగొట్టుకొని నీ దగ్గరికి వచ్చామయ్యా. మాకు స్త్రీత్వాహంకారం ఉంటుంది కదా, మేము స్త్రీలము, మేము నీ దగ్గరికి రావడం ఏంటి, పురుషుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అహంకారం మాకు ఉంటుంది. కానీ దాన్ని కూడా వదిలిపెట్టి మా అంతటా మేమే నీ దగ్గరికి వచ్చి చేరుకున్నాము. ఒక్కొక్కళ్ళని రాలేదయ్యా, అందరూ కలిసి ఉంటేనే నీకు ఇష్టం కాబట్టి అందరం కలిసి గోష్ఠులుగానే మేము వచ్చాము, గుంపులు గుంపులుగానే వచ్చాము అని ఈ గోపికలు అంటున్నారు. అంటే ఎందుకు వచ్చారండి? ఆయన గుణాలకి లోబడిపోయారు, ఆయన రూపానికి లోబడిపోయారు కాబట్టే వచ్చేసారు. ఇంకా ఉండలేక వచ్చేసారు. వందు తలే పేదాం, వచ్చేసామంతే. ఇంకా నువ్వు ఎంత దూరం పంపించినా మేము మళ్ళీ ఉండలేమయ్యా. నీ విరహాన్ని మేము ఆగలేము, మేము తట్టుకోలేము. పాలు తాగుతున్న చంటి బిడ్డ తల్లి కోపంతో విసిరేసిందనుకో, అంటే కొంచెం దూరంగా వదిలేసిందనుకోండి పిల్లని, కోపం వచ్చి ఆ తల్లి మీద కోపగించుకుంటుందా బిడ్డ? వచ్చి మళ్ళీ ఆ తల్లి కాళ్ళే పట్టుకుని మళ్ళీ నన్ను ఎత్తుకో అంటుంది. అలాగే మేము కూడా నిన్ను విడిచిపెట్టి ఉండేవారం కాదు. మేము ఎన్ని తప్పులు చేశామని చెప్పి నువ్వు మమ్మల్ని దూరంగా పంపించేసి మళ్ళీ ఎన్ని శరీరాలు ఇచ్చినా మళ్ళీ వచ్చి నీ దగ్గరికే చేరేవాళ్ళం తప్ప, నువ్వు తప్ప వేరే దిక్కులేని వాళ్ళం కదా మేము. నువ్వెంత నిగ్రహాన్ని చూపించినా నీ అనుగ్రహాన్ని కోరుతూ నీ దగ్గరికి వస్తూనే ఉంటాము అని చెప్తున్నాము. ఈ గోపికలందరూ కూడా తమ యొక్క అహంకారం తగ్గింది అనే భావాన్ని చూపిస్తూ వందు తలేపేదోం అని అంటున్నారు. ఇలా నిర్హేతుకంగా వచ్చి నీ దగ్గరికి చేరామంటే గోపా వృద్ధులందరూ కూడా ఇన్నాళ్ళు మీరు కృష్ణతో చేరద్దు అని మమ్మల్ని ఆపారు. కానీ ఈరోజు మేము వచ్చి చేరిపోయామా
నిజమేనా? ఇది కళ? నిజంగా జరిగిందా? ఇలా చేసింది నువ్వే కదా, నీ అనుగ్రహం వల్లే ఇలా జరిగింది. ఆళ్వార్లు కూడా అంటారు, అన్నలనుడై ఒరువనే నడుగినన్ నామే మేమేనా నిన్ను ఆశ్రయించింది, నీ శ్రీపాదాల దగ్గరికి వచ్చింది మేమేనా అని ఆశ్చర్యపోయినట్లుగా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. మేమేనా వచ్చి నీ శ్రీపాదాల దగ్గర నీ మంచం దగ్గర ఉన్నాము అని అనుకుంటున్నాడు ఈ గోపికలు. ఇప్పుడు నేత్రాలు ఎలా తెరవాలో చెప్తున్నారు. మేము వచ్చేసాము, ఇంకా నిన్ను ఆశ్రయించాక నువ్వు ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడివి కాబట్టి మేము చెప్పిన మాట వింటావు. ఒక్కసారిగా నువ్వు కళ్ళు తెరిచేసావనుకో, నీ యొక్క ఆ కరుణా రసం కలిగినటువంటి చూపుల్లో మేము కొట్టుకుని పోతాం. అందుకని అంత గబుక్కును నువ్వు కళ్ళు తెరవకు, నెమ్మదిగా నువ్వు కళ్ళు తెరవాలి అని ఆజ్ఞాపిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్ళు కూడా కనిపించినంతగా క్లోజ్ చేసేంతగా తిరునామాన్ని ధరింపచేసేస్తూ ఉంటారు. దానికి చమత్కారంగా ఒక కవి అంటారు కదా, ఆయన నేత్రాలు చూపు తగిలిందనుకో మనం ఆ వర్షంలో కొట్టుకుపోతాము, కరుణ వర్షంలో కొట్టుకుపోతాము. అందుకే మనకి కొంచెమే నేత్రాలు కనిపించేలాగా, అంటే ఆయన చూపు మన మీద నెమ్మదిగా పడేలాగా కొంచెమే నేత్రాలు తెరిచి ఉంటాయి అని అన్నట్లుగా నువ్వు నెమ్మదిగా తెరు ఆ చూపుల్ని. ఎలాగా? కింగిణి వాయిచ్చేదా తామరై పూపోలే. కింగిణి వాయిచ్చేదా అంటే శబ్దం చేసే మువ్వలుంటాయే, ఆ మువ్వ సగం విచ్చుకుని సగం మూసుకున్నట్టుగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి చిన్న శబ్దం చేసే రాయి లాంటిది ఉంటుంది. అది మనకి శబ్దం అవుతూ ఉంటుంది, కనిపించినట్టు ఉంటుంది. కొంతమంది అలా నేత్రాలు చూడండి సగం తెరిచి పడుకుంటూ ఉంటారు. నువ్వు అలా ఉన్నటువంటి నీ నేత్రాలు ఎలా ఉన్నాయి? కింగిణి వాయిచ్చేద తామరై పూపోలే. తామరంగా చాలా సుకుమారంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నటువంటి నేత్రాలు అంటే కరుణతో ఉన్నాయి. ఆ కరుణ కలిగినటువంటి నేత్రాలని నువ్వు కొంచెం కొంచెంగా విప్పవలసింది అని తామరై పూపోలే సెంగణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో. సెంగణ్ ఈయన ఎర్రనైనటువంటి నేత్రాలని, సుందరమైనటువంటి నేత్రాలు, అలాంటి నేత్రాలతోటి ఎంగళ్ మేల్ నొక్కదియేల్ మమ్మల్ని కటాక్షిస్తే గనక, మమ్మల్ని మా వంక ఒక్కసారి చూస్తే గనక నీ ఎర్రనైనటువంటి నేత్రాలు, పద్మాల వంటి నేత్రాలు, కింగిణి వాయిచ్చేదా అంటే మువ్వలాంటి సగం తెరుచుకొని హాఫ్ క్లోజ్ హాఫ్ ఓపెన్ లాగా ఉన్నటువంటి ఆ నేత్రాలతోటి, అందమైన నేత్రాలతో సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో కొంచెంగా తెరిచి మమ్మల్ని చూస్తే, మమ్మల్ని కటాక్షిస్తే నువ్వు ఒక్కసారిగా తెరవకు, కొంచెంగా మాకు నీ అనుగ్రహాన్ని కురిపించు. తింగళం ఆదిత్యనం యశుందార్పోల్ ఒక్కసారిగా సూర్యోదయం చంద్రోదయం అయినట్టుగా ఉంటుంది నీ యొక్క కటాక్షం మాకు. నీ నేత్రాలు ఒక నేత్రం సూర్యుడి వంటిది, ఒక నేత్రం చంద్రుడి వంటిదిలా ఉంటాయి. నేత్రాలు నేత్రాల్లోంచి పరమాత్మ నేత్రాల్లోంచే సూర్యచంద్రులు పుట్టారు అని అంటూ ఉంటారు. కాదు, సారీ అండి, పరమాత్మ నేత్రాల్లోంచి సూర్యుడు పుట్టాడు, మనసులోంచి చంద్రమా మనసో జాతా కదా, చంద్రుడు మనసులోంచి పుట్టాడు అని అంటూ ఉంటారు. కానీ మొదటి పాసురంలోనే ఆండాళ్ తల్లి ఎలా కీర్తించింది? 2 కళ్ళు కూడా, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అని అన్నది. ఆశ్రితులకి చంద్రుడిలా వెన్నెలు కురిపించే నేత్రము, ఎవరైతే శత్రువులు ఉంటారో వారి మీద తీక్ష్ణమైనటువంటి చూపులు కలిగినటువంటి నేత్రము. ఒకేసారి భక్తుల్ని ప్రేమగా చూస్తాడు, శత్రువుల్ని కోపంగా చూసేటువంటి స్వామి ఆయన. అలాంటి నీ నేత్రాలు కదా, నీ నేత్రాలు తెలిస్తే మాకు కొంచెం ఎలా ఉండాలి? ఒకేసారి చంద్రోదయం సూర్యోదయం 2 కలిసి ఒకేసారి అయిపోతున్నాయా అన్నట్లుగా మాకు ఉండాలి. అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్ మేల్ నొక్కదియేల్. ఆ అందమైనటువంటి 2 నేత్రాలు తెరిచి ఒక్కసారి మమ్మల్ని చూస్తే, మా మీద నీ దృష్టి పడితే, ఎంగళ్ మేల్ శాపం ఇషందు మా యొక్క శాపాలన్నీ పాపాలన్నీ తీరిపోతాయి అని అంటున్నారు. నోక్కుదియేల్ అంటే నువ్వు అనుగ్రహిస్తే, నువ్వు కటాక్షిస్తే, మేము వచ్చి ప్రార్థించడం కాదు, నీ అనుగ్రహం ఉంటేనే ఏదైనా లభ్యం అవుతుంది. శివుడికి కూడా శాపం ఉంది, బ్రహ్మగారు శపిస్తారు. ఎలా పోయింది అంటే పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉండే చెమట బిందువుతోటి ఆ శాపం పోయింది అని అంటారు. ఇంకా గౌతమ మహర్షి అహల్యకి శాపం ఇస్తాడు. నువ్వు
ఈ ఆశ్రమంలోనే కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉండు. ఎప్పుడైతే ఈ ఆశ్రమంలో రాముడు అడుగు పెడతాడో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి, ఒక రాయి ఉండడం, పాదం తగలడం ఇవి వాల్మీకి రామాయణంలో లేని కథ. అహల్య అక్కడే శాపం రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వామి యొక్క శ్రీపాద రజను పడిందో ఆ ఆశ్రమంలో, ఆ అదృశ్యంగా ఉన్నటువంటి ఆమెకి ఒక రూపం వచ్చి తన శాపం అంతా తీరిపోతుంది. ఇంకా చంద్రుడికి కూడా పాపాలు ఉన్నాయి, దేవతలకి శాపాలు ఉన్నాయి, చంద్రుడికి శాపాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తీరినయి అంటే లక్ష్మీదేవి కటాక్షంతో కొన్ని తీరితే పరమాత్మ యొక్క కటాక్షంతో కొన్ని తీరినాయి కదా. మా శాపాలు పోవడానికి మా అంతరమేమేదో విరుగుడు చేసుకునే శక్తి మాకు లేదు. మా పాపాలు మేము పోగొట్టుకోలేము. అమ్మ కటాక్షం కావాలి, నీ కటాక్షము కావాలి. అలాంటివి ఉంటేనే ఎంగళ్ మేల్ శాపం ఇషందు, మా యొక్క పాపాలు పోతాయి, శాపాలు పోతాయి. శాపం అంటే మోక్షాన్ని పొందకుండా అడ్డుకునేదాన్ని పాపము శాపము అని అంటాం మనం. మనకి ప్రారంధ కర్మ అనుభవించక తప్పదు. ఆ కర్మ తీరితే తప్ప మనకి మోక్షం అనేది, విడుదల అనేది రాదు. నా పుంక్తం క్షీయతే కర్మ, అనుభవిస్తే తప్ప కర్మ పోదు, క్షీణించదు, తరగదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కదా. శబరి కూడా రామచంద్రుడితోటి అంటుంది, శ్రీరామ చక్షుష త సౌమ్యేన పూతాస్మి రఘునందన, నీ కళ్ళు నా మీద పడ్డాయి, ఇప్పుడు నేను చాలా పవిత్రురాలని అయిపోయాను, నాకుండే దోషాలన్నీ తొలగిపోయినాయి అని అంటుంది. అంటే ఆ కళ్ళు అంత శక్తి కలిగినవి, మనల్ని పునీతులుగా చేసేటువంటి శక్తి కలిగినవి కదా. జాయమానహి పురుషం యం పశ్యేన్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ అని అంటారు. ఎవరైతే తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు ఎవరి మీదైతే శ్రీ విష్ణు కటాక్షం పడుతుందంటే హరి కటాక్షం పడుతుందో, ఆ శ్రీమన్నారాయణమూర్తి కటాక్షం పడుతుందో వారికి ఈ పరమాత్మ మీద భక్తి కలుగుతుంది అని. జాయతే పుట్టేటప్పుడే పడాలి ఆ కటాక్షం. పుట్టేటప్పుడే ఎవరి మీద పడుతుందో ఆ పరమాత్మ కటాక్షం వాళ్ళకే ఈ మోక్షం మీద కోరిక కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. అటువంటి నీ చూపులు ఎంత బలమైనవి, పూతాస్మి రఘునందన అన్నట్లుగా శబరిని పునీతను చేసేసేని, అలాగే పుట్టే పిల్లలవాడిని కూడా పునీతను చేసేస్తూ ఉంటాయి నీ చూపులు. అలాంటి చూపులతో మమ్మల్ని కటాక్షిస్తేనే మా యొక్క ఎంగళ్ మేల్ శాపం ఇషందు, మా యొక్క పాపాలు శాపాలు అన్నీ తొలగిపోతాయి, అప్పుడు మేము నిన్ను అనుభవించగలుగుతాము అనే విషయాన్ని ఈరోజు పాసురంలో చెప్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அங்கண்மாஞாலத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய்ச்சே தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறுதே இம்மேல் விழாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்தேலோர் எம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव ईश्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.